ఆంధ్రప్రదేశ్లో లోకాయుక్తగా నియమితులైన జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు మంగళవారం రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ జస్టిస్ మల్లికార్జునరావు చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు హాజరయ్యారు. పలువురు న్యాయాధికారులు, న్యాయ కోవిదులు, రాజకీయ ప్రముఖులు లోక్ భవన్ కి తరలివచ్చారు. ప్రమాణ స్వీకారం తరువాత గవర్నర్, ముఖ్యమంత్రి పుష్పగుచ్చాలిచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో లోకాయుక్తగా నియమితులైన జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు మంగళవారం రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ జస్టిస్ మల్లికార్జునరావు చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు హాజరయ్యారు. పలువురు న్యాయాధికారులు, న్యాయ కోవిదులు, రాజకీయ ప్రముఖులు లోక్ భవన్ కి తరలివచ్చారు. ప్రమాణ స్వీకారం తరువాత గవర్నర్, ముఖ్యమంత్రి పుష్పగుచ్చాలిచ్చి శుభాకాంక్షలు తెలిపారు. I request the Honorable Governor to administer the oath of office to the Lokayukta designate Honorable Justice Tallapregada Mallikarjun Rao. I, Tallapregada Mallikarjun Rao, having been appointed Lokayukta for the state of Andhra Pradesh, Lokayukta for the state of Andhra Pradesh, do swear in the name of God do swear in the name of God that I will bear true faith that I will bear true faith and allegiance to the Constitution of India and allegiance to the Constitution of India as by law established, as by law established, that I will uphold the sovereignty that I will uphold the sovereignty and integrity of India, and integrity of India, that I will duly and faithfully that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment and to the best of my ability, knowledge and judgment perform the duties of my office perform the duties of my office without fear or favor, without fear or favor, affection or ill will, affection or ill and that I will uphold the Constitution and the laws. and that I will uphold the Constitution and the laws. సమాజంలో క్రిమినల్ అంటే భయపడతామని, క్రిమినల్ చేసే పనులు సమాజానికి హానికరమని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. అటువంటి క్రిమినల్ రాజకీయ పార్టీ పెట్టి రాజకీయాలు చేస్తే ఎలా ఉంటుందనేది ఏపీలో చూస్తున్నామని తెలిపారు. క్రిమినల్ చేసిన తప్పులు వేరే వారిపై పెట్టి వారు బాధితులుగా మారే విధంగా చేస్తారని మండిపడ్డారు. 2004లో తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ ఎంతమందిని జైలుకు పంపించారో అందరికీ తెలుసునన్నారు. 2019లో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ప్రకృతి వనరులను దోచుకున్నారని ఆరోపించారు. బలహీన వర్గాలను అడ్డం పెట్టుకుని మెడ మీద కత్తి పెట్టి మరీ వేధింపులకు గురి చేశారని మంత్రి విమర్శించారు. గొడ్డలి పార్టీ అధినేత ఆర్థికంగా బలపడ్డారని, బలహీన వర్గాలను బాధితులను చేశారని ఆరోపించారు. 2019 నుంచి 2024 వరకు ఏం చేశారని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వంలోని ఈడీ కారుమూరి నాగేశ్వరరావును అరెస్ట్ చేసిందన్నారు. జోగి రమేష్ ని కుటుంబ వ్యవహారంతో చంద్రబాబు, లోకేష్ కు ఏంటి సంబంధం? మీలాంటి నీచ చరిత్ర చంద్రబాబుకు, లోకేష్ కు లేదు, ముందు తెలుసుకోండి అంటూ వ్యాఖ్యానించారు. సమాజంలో క్రిమినల్ అంటే ప్రతి ఒక్కరం భయపడతాం. క్రిమినల్ చేసినటువంటి పనులు సమాజానికి, ప్రజానీకానికి హానికరమని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అటువంటి క్రిమినల్ ఒక రాజకీయ పార్టీ పెట్టి అధికారాన్ని అడ్డు పెట్టుకొని వ్యవహారం చేస్తే ఏ విధంగా ఉంటుందో 2004 నుంచి ఈ రోజు వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, విభజన ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రతి ఒక్కరూ చూస్తున్న విషయాన్ని తెలియచేస్తున్నాను. క్రిమినల్ అనేవాడు నిరంతరం తప్పులు చేస్తూనే ఉంటాడు. చేసిన తప్పులు ఇతరులపై పెట్టి వారికి శిక్షలు పడే విధంగా వ్యవహరిస్తాడు. అదే కోవకు చెందినటువంటి వ్యక్తి మన రాష్ట్రంలో గొడ్డల పార్టీ అధ్యక్షుడు అని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. నేను చెప్పిన విషయాలు ప్రతి ఒక్కరూ ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతున్నాను. ఇందులో వాస్తవాలు గ్రహించమని చెప్పి కోరుతున్నాను. తరువాత నిర్ణయాలు తీసుకోమని చెప్పి తెలియజేస్తున్నాను. 2004లో తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని లక్షల కోట్ల రూపాయలు అవినీతి చేశారని చెప్పి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి గొడ్డల పార్టీ అధ్యక్షుడు ఆ రోజు కూడా నీ అవినీతి దాహం గురించి ఎంతమందిని బలి తీసుకున్నావు
ఐఏఎస్ ఆఫీసర్ని బలి తీసుకున్నావు, మంచి రెప్యుటేషన్ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తల్ని బలి తీసుకున్నావు, సామాన్యులను కూడా జైలుకి పంపించి ఏ విధంగా నువ్వు అవినీతికి పాల్పడ్డావో ఒక్కసారి గతాన్ని కూడా రాష్ట్ర ప్రజలు గుర్తు చేసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. తరువాత మాయ మాటలు చెప్పి, ఆచరణ కానివైనటువంటి మాటలు చెప్పి ప్రజలకి తప్పుదోవ పట్టించి 2019లో అధికారంలోకి వచ్చావు, ముఖ్యమంత్రి అయ్యావు. ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకొని ఏ విధంగా దోపిడీ చేశావో మనం మాట్లాడుకోవలసినటువంటి అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రకృతి వనరులన్నీ కూడా అధికారాన్ని అడ్డం పెట్టుకోవడమే కాదు, అమాయకులైనటువంటి బలహీన వర్గాల మెడ మీద కత్తి పెట్టి ఈరోజు నువ్వు అవినీతి చేసిన విషయాన్ని ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా నోటీసులు జారీ చేసిన ఓటర్లకు సంబంధించి విచారణ ప్రక్రియను అధికారులు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. నోటీసులో పేర్కొన్న అంశాలను సంబంధిత ఓటర్లకు వివరించి వారి వివరణను పూర్తిగా విని అవసరమైన ఆధారాలు, పత్రాలను పరిశీలిస్తున్నారు. అలాగే క్షేత్రస్థాయి సిబ్బంది నిర్వహించిన పరిశీలన, సమర్పించిన నివేదికలను పరిగణలోకి తీసుకుని వాస్తవాలను నిర్ధారించిన అనంతరం నిబంధన ప్రక్రియ నిర్ణయం తీసుకుంటానన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో అయ్యప్పనగర్, మధ్య నియోజకవర్గంలో అజిత్ సింగ్ నగర్లోని ఏఈఆర్ఓ కార్యాలయాల్లో ఐఏఎస్ అధికారి, రోల్ అబ్జర్వర్ ఎంవి శేషగిరిబాబు, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర హెచ్ఎంతో కలిసి పర్యటించారు. సర్ నోటీసులపై జరుగుతున్న విచారణ ప్రక్రియను పరిశీలించారు. హీరింగ్ సమయంలో నోటీసులో పేర్కొన్న అంశాలపై వారి వివరణను పూర్తిగా వింటున్న తీరును పరిశీలించారు. ఓటర్ల జాబితా చిరునామాలో నివసిస్తున్నారా, రికార్డులో ఏవైనా పొరపాట్లు ఉన్నాయా, అవసరమైన ఆధారాలు, పత్రాలు సమర్పిస్తున్నారా, అలాగే బిఎల్ఓలు, అధికారుల ఫీల్డ్ వెరిఫికేషన్ నివేదికలను పరిగణలోకి తీసుకుంటున్న విధానాన్ని సమీక్షించారు. గర్భిణీలు, మంచానికే పరిమితమైన వారు, ఆరోగ్య పరిస్థితుల కారణంగా విచారణకు హాజరు కాలేని ఓటర్లు, ఇతర రాష్ట్రాలు లేదా దేశాల్లో ఉన్న ఓటర్లు తదితర కేసుల్లో సంబంధిత వ్యక్తుల వాస్తవ పరిస్థితులను నిర్ధారించేందుకు అధికారులు చేపడుతున్న చర్యల గురించి అడిగారు. అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించిన అనంతరమే నియమ నిబంధనల ప్రకారం నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నందున ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా అత్యంత పారదర్శకత, జవాబుదారీతనంతో ప్రక్రియలో భాగస్వాములయ్యేలా బిఎల్ఓలు క్షేత్రస్థాయిలో అధికారులకు దిశానిర్దేశం చేశారు. అర్హులైన ప్రతి ఓటరు ఓటు హక్కును పరిరక్షించడమే ప్రక్రియ లక్ష్యంగా విధులు నిర్వర్తించాలని రోల్ అబ్జర్వర్ శేషగిరిబాబు స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 1,90,348 నోటీసులు పంపిణీ జరగగా వీటిలో 75,471 మందికి విచారణ నిర్వహించడం జరిగింది. 58,895 మందికి విచారణ షెడ్యూల్ గడువు ముగియగా విచారణ కోసం రీషెడ్యూల్ చేయడం జరుగుతుంది. కార్యక్రమంలో విజయవాడ ఆర్టీఓ వెనెల శ్రీను, ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు, పిఎల్ఓలు పాల్గొన్నారు. నగరాన్ని గుంతల రహిత రహదారులతో పాటు పరిశుభ్రమైన నగరంగా తీర్చిదిద్దాలని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర అధికారులను ఆదేశించారు. వర్షాకాలం కారణంగా నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి వెంటనే సమస్యను పరిష్కరించాలని, నీరు నిల్వ ఉండటం వల్ల దోమల ఉత్పత్తికి అవకాశం లేకుండా పరిశుద్ధ నిర్వహణ చేపట్టాలని సూచించారు. తన పర్యటనలో భాగంగా
నేతాజీ బ్రిడ్జ్, కృష్ణలంక, బందర్ రోడ్ తదితర ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించారు. రహదారుల పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణ, రహదారుల పరిస్థితి, మొక్కల సంరక్షణ తదితర అంశాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో ఎక్కడా గుంతలు లేకుండా చూడాలని, గుంతల రహిత రహదారులే లక్ష్యంగా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. రహదారులపై గుంతలు లేదా ఇతర సమస్యలు గుర్తించిన వెంటనే సంబంధిత అధికారులు చర్యలు చేపట్టి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు. నగరంలోని ప్రధాన రహదారులు, సర్వీస్ రోడ్, వంతెనల పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. రహదారుల వెంట పేరుకుపోయిన చెట్ల కొమ్మలు, ఆకులు, ఇతర వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించాలని ఆదేశించారు. వ్యర్థాలు పేరుకుపోయకుండా నిరంతరం పర్యవేక్షిస్తూ సమస్యలను గుర్తించిన వెంటనే పరిష్కరించాలని సూచించారు. సూర్యారావుపేట ప్రాంతంలో వాల్ పెయింటింగ్స్, గ్రీనరీని పెంచడం ద్వారా నగర సౌందర్యాన్ని మరింత మెరుగుపరచాలని కమిషనర్ సూచించారు. అనంతరం కృష్ణలంక సర్వీస్ రోడ్ ప్రాంతంలో పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించిన ఆయన రహదారులపై ఎక్కడా చెత్త, వ్యర్థాలు కనిపించకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వర్షాల కారణంగా నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి వెంటనే సమస్యను పరిష్కరించాలని, నీరు నిల్వ ఉండకుండా, దోమల ఉత్పత్తికి అవకాశం లేకుండా పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగితే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు స్పష్టమైన తీర్పు ఇస్తారని అన్నారు. పార్టీ ముఖ్య నేతలతో సమావేశమైన వైఎస్ జగన్ స్థానిక ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని బలమైన అభ్యర్థులను బరిలోకి దింపాలని నేతలకు సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలు కేవలం గెలుపోటములకు సంబంధించినవి కాదని, పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడాల్సిన ఎన్నికలని వైఎస్ జగన్ అన్నారు. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగితే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు ఓటు వేస్తారన్నారు. గతంలో ఎంపీటీసీ, మున్సిపల్, జెడ్పీ చైర్మన్, మేయర్ ఎన్నికల్లో అధికార దుర్వినియోగం, దౌర్జన్యాలు, ప్రలోభాలను చూశామని గుర్తు చేశారు. అధికార పార్టీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా పార్టీ నాయకత్వం తమకు అండగా ఉందనే భరోసా ప్రతి కార్యకర్తకు కల్పించాలని జగన్ సూచించారు. ఇప్పుడే కార్యకర్తలకు అండగా నిలిస్తే రాబోయే సాధారణ ఎన్నికల్లో వారు మరింత ఉత్సాహంతో పార్టీ కోసం పనిచేస్తారన్నారు. స్థానిక సంస్థల పదవులకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం చేస్తున్న ప్రకటన వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా మారే అవకాశం ఉందని జగన్ వ్యాఖ్యానించారు. అందుకే ప్రతి స్థానంలో బలమైన అభ్యర్థులను ఎంపిక చేసి పోటీకి దించాలని నేతలకు సూచించారు. ప్రధాన పదవికి బలమైన అభ్యర్థి ఉంటే ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, వార్డు అభ్యర్థులకు కూడా బలం, పర్యవేక్షణ లభిస్తుందని చెప్పారు. అవసరమైన చోట కార్యకర్తలకు అండగా నిలిచేందుకు కుటుంబ సభ్యులను సైతం ఎన్నికల బరిలోకి దింపేందుకు వెనకాడొద్దని సూచించారు. ప్రజల గొంతుకు వినిపించేలా, పార్టీ కార్యకర్తలకు భరోసా కల్పించేలా ప్రతి స్థానంలో వైఎస్ఆర్సీపీ పోటీ చేయాలని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. వెన్నుపోటు పాలన అన్న దాని మీద మన గ్రామ కమిటీల దగ్గర నుంచి, మన అనుబంధ విభాగాల దగ్గర నుంచి ఇవన్నీ కూడా ప్రతి ఊర్లోనూ కూడా క్యాంపెయిన్కు పోవాల్సిన అంశాలు. ప్రతి ఊరిలో కూడా వీళ్ళకి మెటీరియల్ కూడా కావాలి. ప్రతి ఇంటికి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాలన, మన పాలనకు సంబంధించి తేడాలు ఇవన్నీ కూడా చెప్పగలగాలి. వాటికి సంబంధించిన అన్ని విషయాలు కూడా మీ ద్వారా పార్టీ క్యాడర్కు మొత్తం అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నాం. మన గుర్తింపు కార్డ్స్ అన్నీ కూడా తయారైపోయాయి. దాదాపుగా 14-15 లక్షల గుర్తింపు కార్డులన్నీ కూడా మన క్యాడర్కి అంతా గ్రామ స్థాయి వరకు మనం ఏదైతే అనుబంధ విభాగాలు తీసుకుని పోయే కార్డులన్నీ కూడా తయారైపోయాయి. సో ఆ కార్డులు మనం డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా ఇందులో భాగంగా కూడా మనం పెట్టుకోవచ్చు. మన ప్రోగ్రాంలలో జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయి, మండల స్థాయి 3 స్థాయిలలో మనం మీటింగ్లు ఆర్గనైజ్ చేసి ఆ 3 స్థాయిలలో మనం కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ మన కార్యకర్తలకు ఇవ్వడమే కాకుండా ఈ కంటెంట్ కూడా జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయి, ఆయా మండల స్థాయి, ఆయా మీటింగ్లలో ఒకవైపున కార్డులు మన క్యాడర్కు డిస్ట్రిబ్యూట్ చేయడం, రెండోది మెటీరియల్ కూడా ఆ క్యాడర్కు మనం డిస్ట్రిబ్యూట్ చేయడం, ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా క్యూఆర్ కోడ్తో కూడా ఉన్నాయి కాబట్టి ప్రతి క్యాడర్ కూడా తన ఫోన్లోనే డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు కూడా తనకు ఉంటుంది. ఇంకొకటి ఏమిటంటే వెరీ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి ఎమ్మెల్యే క్యాండిడేట్ లీగల్ సెల్లు, మీడియా సెల్లు ఈ రెండింటిని కూడా వెంటనే స్ట్రెంథన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇంకా రాబోయే రోజుల్లో వీటికి ఎక్కువ పని ఉంటుంది. రాబోయే రోజుల్లో పోటీ జరగనివ్వకూడదు అని చంద్రబాబు నాయుడు ఆరాటపడతాడు. సో మన క్యాడర్ మీద, మన వాళ్ళ మీద, మన మనుషుల మీద ఎక్కువగా దౌర్జన్య కాండలు చేస్తాడు. వాటి విషయంగా మన క్యాడర్ను మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. మన కార్యకర్తలను మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఒకవైపును ప్రొటెక్ట్ చేసుకుంటూ మరోవైపున ప్రతి ఇంటికి కూడా చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్న పరిపాలన మీద ప్రతి ఇంటికి
తీసుకొని పోతూ క్యాంపెయిన్ మెటీరియల్ కూడా తీసుకొని పోయి ప్రతి ఇంటిని అవేర్నెస్లో క్రియేట్ చేస్తూ ఉండగానే మరోవైపున మన క్యాడర్ను కూడా మనం గట్టిగా ప్రొటెక్ట్ చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం రాహత్ రోడ్డు ప్రమాద బాధితులకు పీఎం రాహత్ వరమని జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు అన్నారు. ప్రమాదంలో గాయపడ్డ వారికి సహాయం అందించిన వ్యక్తిపై ఎటువంటి సివిల్ లేదా క్రిమినల్ చర్యలు తీసుకోరని, ఆసుపత్రికి ప్రమాద బాధితుడిని చేర్చిన తర్వాత ఆ వ్యక్తి వెళ్లిపోవచ్చునన్నారు. జిల్లా విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు గుడివాడ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ పి శ్రీనివాస్ ఆధ్వర్యంలో గుడివాడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ పి నాగరాజ్ రోడ్డు భద్రత, మైనర్ డ్రైవింగ్, హెల్మెట్ వాడకం, సెల్ ఫోన్ డ్రైవింగ్, ఈవ్ టీసింగ్, డ్రగ్స్ తదితర అంశాలపై గుడివాడలోని సిద్ధార్థ స్కూల్ విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మాట్లాడుతూ విద్యార్థులకు రోడ్డు ప్రమాదాల నివారణ గురించి, పీఎం రాహత్ గురించి తెలియపరుస్తూ ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు బాధితుడిని 60 నిమిషాల్లోపు హాస్పిటల్ నందు జాయిన్ చేసి బాధితుడి ప్రాణాలు కాపాడాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం రాహత్ గురించి తెలియపరుస్తూ రోడ్డు ప్రమాద బాధితులకు పీఎం రాహత్ వరమని అన్నారు. 1.5 లక్షల వరకు ఉచిత వైద్యం సహాయం చేసిన రహవీర్లకు 25,000 నగదు బహుమతి ఉంటుందని వివరించారు. రోడ్డు ప్రమాద బాధితుల ప్రాణాలు కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం రాహత్ పథకం మంచి వరమని పేర్కొన్నారు. ప్రమాదానికి గురైన ఎవరైనా సరే పాదచారులు, వాహనదారులు లేదా విదేశీయులు గుర్తింపు పొందిన ఆసుపత్రిలో గరిష్టంగా 1.5 లక్షల వరకు వైద్య సహాయం అందుతుందని తెలియజేశారు. సహాయం అందించిన వ్యక్తిపై ఎటువంటి సివిల్ లేదా క్రిమినల్ చర్యలు తీసుకోరని స్పష్టం చేశారు. ఆసుపత్రికి ప్రమాద బాధితుడిని చేర్చిన తర్వాత ఆ వ్యక్తి వెళ్లిపోవచ్చన్నారు. పోలీసులు ఎటువంటి ప్రశ్నలు అడగరని, సమస్యలు ఎదురైనప్పుడు డైల్ 112కి కాల్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిద్ధార్థ స్కూల్ ప్రిన్సిపల్ విజయ్ కుమార్, టీచర్స్, గుడివాడ ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. వెళ్ళాలంటే 6 months కంపల్సరీగా నేర్చుకోవాలి. ఫీల్డ్ అనేది ఫీల్డ్స్ అన్నీ నేర్చుకోవాలి. ఒక ఎల్ఎల్ఆర్ వచ్చిన తర్వాత బండి కూడా మనం నడవాలనుకుంటే వెనకాల రేడియో స్పీకర్ పెట్టి ఎల్లాగలంలో రేడియో స్పీకర్ పెట్టాలి. ఒక కార్లు 6 గంటలు దొరుకుతారు కదా, అలాగే బండి మీద బైక్ మీద కూడా పెట్టుకొని మేము కొత్తగా అది అర్థమైపోతుంది. గంటల వరకు చూసి కొత్తగా లైసెన్స్ తీసుకున్నాడు జగన్నాథ్ అని తెలుస్తుంది. అందుకే జాగ్రత్త పడతారనమాట. ఇంకోటి ఏంటంటే నడపాలంటే ఇలా టైంలో వెనకాల లైసెన్స్ కూడా ఉండాలి. ఈ పాలలో గార్డెన్ ఉంటేనే లైసెన్స్ కూడా ఉంటాయి. మాజీ మంత్రి జోగి రమేష్ తనపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వేదన కలిగించాయని ఆయన కోడలు మేఘన ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబ కలహాలపై మాట్లాడుతూ అత్తమామల తీరు వల్ల తాను ఏడాదిన్నరగా ఎంతో క్షోభ అనుభవిస్తున్నానని తెలిపారు. తన వివాహానికి సంబంధించిన పలు విషయాలను అత్తింటి వారి నుండి ఎదురైన ఇబ్బందికర పరిస్థితులను ఈ సందర్భంగా ఆమె మీడియా ముందు వెల్లడించారు. తనకు న్యాయం జరిగే వరకు తన పోరాటం కొనసాగుతుందని ఆమె స్పష్టం చేశారు. మురళీ ఫార్చ్యూన్ హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మేఘన మాట్లాడుతూ జోగి రమేష్ దంపతులను సొంత తల్లిదండ్రులుగా భావించానని, అయితే తన భర్త సమస్య తెలిసినా తనకు వివాహం చేశారని ఆరోపించారు. అదనపు కట్నం తీసుకొస్తేనే సంతోషంగా ఉంటానని అత్త చెప్పారని పేర్కొన్నారు. పెళ్లికి ముందు తన అత్తింటి వారు హిందువులమని చెప్పారని, పెళ్లి తర్వాత వారు క్రైస్తవ మతాన్ని పాటిస్తున్న విషయం తెలిసిందని తెలిపారు. మతాన్ని పాటించడం తప్పు కాదని, కానీ ఆ విషయాన్ని దాచిపెట్టి వివాహం చేయడం తప్పని అన్నారు. తన అత్త హిందూ దేవులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసేవారని ఆరోపించారు. తన వద్ద ఉన్న ఆధారాలను పోలీసులకు అందజేశానని, ఎఫ్ఐఆర్లోని ప్రతి ఆరోపణకు తన వద్ద ఆధారాలు ఉన్నాయని మేఘన తెలిపారు. సరైన సమయంలో వాటిని బయటపెడతానన్నారు. తనకు జరిగిన ఇబ్బందులకు సంబంధించిన కొన్ని వీడియోలు మాత్రమే బయటకు వచ్చాయని, మరిన్ని ఆధారాలను సమయం వచ్చినప్పుడు వెల్లడిస్తానని చెప్పారు. సమస్య పరిష్కారం కోసం మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ను కలిసిన విషయం వాస్తవమేనని, ఆయన తనకు మంచి సూచనలు చేశారని తెలిపారు. సిపిని కలిసి ఫిర్యాదు చేయడానికి వెళ్లిన సమయంలో కేసు పెట్టకుండా మధ్యవర్తిత్వం చేయడానికి ప్రయత్నించారని, అనంతరం సజ్జల రామకృష్ణారెడ్డి వద్ద సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారని చెప్పారు. తాను న్యాయం చేస్తానని, రాజీ చేసుకోవాలని సజ్జల సూచించినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదన్నారు. వైఎస్ జగన్ కలిసేందుకు ప్రయత్నించినా అవకాశం దొరకలేదని తెలిపారు. పెళ్లైన 2 నెలలకే తన భర్త రాజీవ్ నల్ అండ్ వైట్ కేసు వేశారని, విడాకుల కోసం కూడా పిటిషన్ దాఖలు చేసిన విషయం తనకు ఆలస్యంగా తెలిసిందని మేఘన పేర్కొన్నారు. అయితే ఆ విడాకుల పిటిషన్ను కోర్టు కొట్టివేసిందని తెలిపారు. కుమారుడికి చికిత్స చేయాల్సి ఉందని చెప్పి తనను పుట్టింటికి పంపించారని, ఆ తర్వాత అత్తింటికి చుట్టపు చూపుగా మాత్రమే వెళ్లేదనని వివరించారు. తన తప్పు లేకపోయినా ఏడాదిన్నరగా మానసిక క్షోభ అనుభవిస్తున్నామని, తనకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తానని మేఘన స్పష్టం చేశారు. ఒక ఆడపిల్లకి, మీ ఇంటి ఆడపిల్లకి అన్యాయం జరిగితే ఎట్లయితే ఎక్స్ప్రెస్ చేస్తుందో అదేవిధంగా నాకు
నాకు జరిగిన అన్యాయాన్ని ఖచ్చితంగా మీ ముందుకి జరిగిన అన్యాయాన్ని, జరిగిన వాస్తవాల్ని మీ అందరి ముందు మీ ద్వారా తెలియజేయాలని ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వస్తున్నందుకు ఇలాంటి రోజు ఒకటి నాకు వస్తుంది అని కూడా నేను అనుకోలేదు. ఇక్కడ రావడము, ఇలా అన్యాయం జరిగి ఇట్లా అందరి ముందు మాట్లాడడం కూడా ఒక ఆడపిల్లగా చాలా ఫస్ట్ బాధాకరంగా ఉంది నేను ఇప్పుడు జరిగిన నాకు బాధలు, నాకు జరిగిన ప్రాబ్లమ్స్, అన్యాయం అన్నీ కూడా నేను ఎదుర్కొని గట్టిగా నిలబడి ఇప్పుడు మీ అందరి ముందు నేను ఇది పెడుతున్నందుకు నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా అన్యాయం జరిగితే లోపల కుమిలిపోయి కూర్చోకూడదు. ప్రతి ఒక్కరు బయటికి వచ్చి మాట్లాడాలి. మాట్లాడితేనే వాళ్ళకి న్యాయం జరుగుతుంది. ఇట్లాంటి వాళ్ళు అంటే జోగి రమేష్ అండ్ ఇట్లాంటి ఫ్యామిలీ వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళ నుంచి మనం బయటపడవచ్చు. ఖచ్చితంగా జరిగిన వాస్తవాలు ఏంటో కూడా అందరికీ తెలుస్తాయి. ముందుగా నా పేరు మేఘన. నేను మాజీ మంత్రి జోగి రమేష్ గారి కోడల్ని. 1.5 year బ్యాక్ అంటే May 28, 2025 రోజున జోగి రాజీవ్తో నాకు వివాహం జరిగింది. అందరు తండ్రులు ఎట్లా అయితే తన కూతురు హ్యాపీగా ఉండాలి అని చెప్పి ఎట్లయితే పెళ్లి చేశారో, మా డాడీ కూడా నేను హ్యాపీగా ఉండాలి, ఎన్నో ఆశలతో హ్యాపీగా ఉంటాను, ఒక కొత్త జీవితం ప్రారంభిస్తున్నాను అని చెప్పేసి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది. కానీ ఫస్ట్ నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఎవరైనా పెళ్ళి ఎందుకు చేస్తారండి? హ్యాపీగా ఉండాలి వాళ్ళ అమ్మాయి అబ్బాయి అని చెప్పి పెళ్లి చేస్తారు. బట్ జోగి రమేష్ గారు చేసిన ఉద్దేశం రాంగ్. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఒక పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరి మధ్యలో గొడవలు వచ్చి విడిపోవడం అనేది కంప్లీట్ డిఫరెంట్ స్టోరీ. బట్ నా పెళ్ళి అట్లా జరగలేదు. ఖచ్చితంగా ఈ పెళ్ళి ఉండదు, ఇది ఉండే పెళ్ళి కాదు అని చెప్పి అతని కొడుకుకి ఉన్న ప్రాబ్లము ముందే అతనికి తెలిసే, ఖచ్చితంగా వాళ్ళ కుటుంబం మొత్తానికి తెలిసే నాకు ఈ పెళ్లి చేశారు. ఖచ్చితంగా అది నేను 100కి 100% చెప్పగలను. పెళ్ళికి ముందు ఇలా తెలిసి ఒక అమ్మాయి గొంతుని కోయడం అనేది చాలా పెద్ద నేరము. ఇప్పుడు తనకు కూడా ఒక కూతురు ఉంది, తనకు కూడా ఖచ్చితంగా కూతురు ఉంది. తన కూతురు కూడా ఇట్లా జరిగితే ఏం చేస్తారు? ఇప్పుడు ప్రజలందరికీ సహాయం చేసే ఒక వ్యక్తి, పబ్లిక్ పర్సన్, అతను పబ్లిక్ నాయకుడు. మరి తన ఇంట్లో ఆడపిల్లకి అన్యాయం చేశాడు తనే. మరి ఏం చేద్దాం అనుకున్నాడు ఆయన? ఈరోజు నా బిడ్డ ఏ తప్పు చేయకుండా సంవత్సరం వరకు అండి మేము ఇక చేస్తున్నాం అని చెప్పేసి అనుకుంటా ఆయన జైలు పోయినాక ఆగినాం, అంతకుముందు ఆగినాం, అబ్బాయికి ట్రీట్మెంట్ చేస్తున్నది ఆగినాం. సంవత్సరం నుంచి కూడా సంవత్సరం వరకు ఇంకా నెలకు 10 రోజులకు సంవత్సరం అయిపోయిందా కూడా మా ఇంటికి వచ్చి అమ్మ నీకు న్యాయం చేస్తా అని చెప్పి నెత్తి మీద చేపెట్టి చెప్పిన రోజులు ఉన్నాయి. సరే నమ్మినాం, పెద్ద మనిషి కదా అని నమ్మినాం. మాకు ఏ ఒక్క రోజు కూడా చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. చెప్పేది ఒకటి, వాళ్ళ మనసులో ఉన్నది ఇంకొకటి. మాకు న్యాయం జరగలేదు కాబట్టి మేము ఈరోజు ఈ విధంగా మీ ముందుకు వచ్చి మాకు న్యాయం జరగాలని చూస్తున్నాం. ఒకసారి సేమ్ పాప చెప్పినట్టు కోర్టుకు పోతే ఇదే కేసు మేము సిపి గారికి వెళ్తే సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర వెళ్ళిన మాట వాస్తవం. అది వాళ్ళ ఇంటి దగ్గర మాట్లాడి ఒక 4 రోజులు సెట్ చేసుకొని చెప్పారు. ఆ మాట వాస్తవమే. అది కాలేదు. ఫస్ట్ వైసీపీ మన వెల్లంపల్లి సింగ్ గారు చెప్పినాం, అది కాలేదు. ఎవరి దగ్గర తిరిగినా మాకున్న పెద్ద మనుషులు కానీ, మాకున్న లాయర్స్ కానీ ఎవరినైనా సరే ఆయనకున్న పలుకుబడితోటి వాళ్ళని రాకుండా చేసి వాళ్ళకి ఇంత ఇస్తాం అని చెప్పేసి ఏ ఒక్కరిని కూడా రాకుండా చేసి మమ్మల్ని ఒంటరి చేసి కనీసం వీళ్ళు ఏం చేసుకుంటారు చేసుకోపోయిన ఉద్దేశంతో ఎంతో ధైర్యంగా అన్యాయం చేయడం జరిగింది. అమ్మ ఒకటి లాస్ట్ మొన్న కూడా తల్లి లాస్ట్గా ఒకసారి మన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు అవినాష్ కూడా అతను కూడా అన్న మీరు అన్నీ కేసులు అన్నీ పెట్టుకున్నా మీరు కూర్చొని మాట్లాడని చెప్పేసి అట్లా కూడా 1 month ఈ రోజు వరకు కూడా ఇంకా వాళ్ళు టైం ప్రొలాంగ్ చేసుకుంటూ వచ్చినారు.
స్పెషల్ టెట్లో ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులందరికీ ఒకే కనీస అర్హత మార్కులు నిర్ణయించాలని ఎవరి సబ్జెక్టు వారికే పరీక్ష నిర్వహించాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎన్ వెంకటేశ్వర్లు కేఎస్ఎస్ ప్రసాద్ డిమాండ్ చేశారు. యూటీఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్లో వారు మాట్లాడుతూ 2010కి ముందు నియమితులైన ఉపాధ్యాయులు సర్వీస్లో కొనసాగాలన్నా, పదోన్నతి పొందాలన్నా టెట్ తప్పనిసరిగా పాస్ కావాల్సి రావటం ఇబ్బందికరంగా మారిందన్నారు. కొత్తగా ఉద్యోగాల్లోకి వచ్చే అభ్యర్థులకు నిర్ణయించిన అర్హత మార్కుల్లోనే సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులకు వర్తింపచేయటం సరికాదన్నారు. అలాగే మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, బయాలజీ ఉపాధ్యాయులకు ఉమ్మడి పరీక్ష కాకుండా ఎవరి సబ్జెక్టులో వారికి పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ అంశాలపై ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆగస్టు 26 నుంచి 30 వరకు జిల్లాల్లో బైక్ ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు, సెప్టెంబర్ 3న చలో విజయవాడ చేపడతామని తెలిపారు. ప్రభుత్వం స్పందించకపోతే సెప్టెంబర్ 4 నుంచి రాష్ట్ర కేంద్రంలో నిరవధిక నిరాహార దీక్షలు చేపడతామని యూటీఎఫ్ నేతలు హెచ్చరించారు. విధించారు. 2010 తర్వాత జరుగుతున్నటువంటి ఉపాధ్యాయ నియామకాలన్నింటికి దాన్నే ప్రామాణికంగా తీసుకుని ప్రతి ఏటా టెట్ నిర్వహిస్తూ ఉన్నారు. అయితే 2017లో ఆ చట్టంలో ఒక సవరణ చేశారు. ఆ సవరణ ఏంటంటే నియామకాలు కోరేవాళ్లే కాదు, సర్వీసులో ఉన్నవాళ్ళు కూడా సర్వీసులో కొనసాగాలన్నా లేక ప్రమోషన్ పొందాలన్నా ఈ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ తప్పనిసరిగా పాస్ కావాలి అని చెప్పి నిబంధన అదనంగా చేర్చారు. ఆ చేర్చిన కారణంగా ఇటీవల కాలంలో 2025 సెప్టెంబర్ 1వ తారీఖున సుప్రీంకోర్టు ఇన్ సర్వీస్ టీచర్లు కూడా టెట్ పాస్ కావాలని చెప్పి తీర్పు చెప్పింది. 2010కి ముందర ఉన్నటువంటి ఉపాధ్యాయులు కూడా టెట్ పాస్ కావాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు చెప్పడం అనేటువంటిది కరెక్ట్ కాదనేది. ఎందుకంటే విద్యా హక్కు చట్టం 2010 నుంచి అమల్లో వచ్చింది కాబట్టి ఆ తర్వాత చేరిన వాళ్ళకి దానికి వర్తింపజేసి మిగతా వాళ్ళకి మినహాయింపు ఇవ్వాలని చెప్పి ఆ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు మేము కూడా రివ్యూ పిటిషన్లు వేసాం. కానీ సుప్రీంకోర్టు ఆ రివ్యూ పిటిషన్లన్నింటినీ తిరస్కరించినందున టెట్ అనేటువంటిది ఇన్ సర్వీస్ టీచర్లకి తప్పనిసరి అయింది. ఇటీవల జనరల్ టెట్ నిర్వహించడం జరిగింది. ఆ జనరల్ టెట్లో దాదాపు 85,000 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సిలబస్ 8వ తరగతి వరకే అని చెప్పినా కానీ చాలా హై స్టాండర్డ్స్లో పరీక్షలు నిర్వహించడమే కాదు, ఒక ఐఏఎస్ లెవెల్ పరీక్షలో ఏ రకమైనటువంటి ప్రశ్నలు ఉంటాయో ఆ రకమైనటువంటి ప్రశ్నలు పరీక్ష పేపర్లో ఇవ్వడం జరిగింది. దీన్ని కొత్తగా ఉద్యోగంలో చేరబోయే వాళ్ళకి ఆ రకమైన పోటీ పెట్టారంటే అర్థం ఉంది. కానీ 25-30 సంవత్సరాల నుంచి ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ఎన్నో ట్రైనింగ్లు పొంది ఎంతో అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకి కూడా అదే విధంగా పరీక్ష నిర్వహించడం కరెక్ట్ కాదనేటువంటిది అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం. 23(1) సెక్షన్ విద్యా హక్కు చట్టం ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా సవరణ చేసే దానికోసం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు జోక్యం చేసుకోవాలని మేము పదే విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ కూడా ఇంతవరకు ఎలాంటి జోక్యాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసుకోవటం లేదు. ఖచ్చితంగా ఇప్పటికైనా ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు కేంద్ర విద్యాశాఖ మంత్రి గారితో మాట్లాడి టెట్లో ఉన్నటువంటి అసంబద్ధాలు ఏవైతే ఉన్నాయో ఎన్సిటితో మాట్లాడి సవరణ చేయటం, రెండోది విద్యా హక్కు చట్టంలో 23(1) సెక్షన్ సవరణ కోసం ఒక పట్టుపట్టేటువంటి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చొరవ చేయాలని చెప్పి యూటీఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఉపాధ్యాయులు ఇంత తీవ్ర ఆందోళనలో ఉంటే మాతో సంఘాలతో మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా విద్యాశాఖ మంత్రి గారు చేయకపోవడం సరికాదనేటువంటిది యూటీఎఫ్గా భావిస్తూ ఉన్నాం. ఇప్పటికే పదే విద్యాశాఖ అధికారుల ద్వారా అలాగే మిగిలినటువంటి మా ఎమ్మెల్సీ గారి ద్వారా ప్రయత్నం చేసినప్పటికీ కూడా అపాయింట్మెంట్కి కూడా విద్యాశాఖ మంత్రి గారు దొరకపోవడం సరికాదనేటువంటిది మా యొక్క ఉపాధ్యాయుల యొక్క ఆవేదనని, ఉపాధ్యాయుల యొక్క అసంతృప్తిని ప్రభుత్వానికి అనివార్యంగా మేము రోడ్ల మీదకి రావడం తప్ప వేరే మార్గం కనిపించని పరిస్థితుల్లోనే ఈరోజు ఈ పోరాట కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం టెట్కు సంబంధించి విద్యా హక్కు చట్టం 23(1) సెక్షన్ను సవరణ చేయడం కోసం కేంద్ర విద్యాశాఖ మంత్రితో మాట్లాడి ఆ విధమైనటువంటి తీవ్ర ప్రయత్నం చేయాలని కోరుతా ఉన్నాం. రెండోది ఎన్సిటిఈతో మాట్లాడి దాంట్లో ఉన్నటువంటి ఏదైతే ఏ సబ్జెక్టు బోధిస్తూ ఉన్నారో ఆ సబ్జెక్టు వారికి ఆ మార్కులు ప్రధానమైనటువంటి ఉండే విధంగాను, అలాగే వాళ్ళకు మార్కులందరికీ కూడా సమాన ప్రాతిపదికన ఉండే పద్ధతిలోనూ సవరణ చేసే దానికోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం చొరవ చేయాలని కోరుతున్నాం. లేకుంటే ఖచ్చితంగా మా కార్యాచరణ ఏదైతే ఈరోజు జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేయడంతో ఆగటం కాదు, రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున విస్తృతమైనటువంటి ప్రచారం ఉపాధ్యాయుల్లో చేస్తాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.